నూతన ఆవిష్కరణలతో ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తుంది చైనా. టెక్నాలజీలో దూసుకుపోతూ వారేవా అనిపిస్తుంది. తాజాగా గంటకు అత్యధికంగా 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల బుల్లెట్ రైలును ప్రపంచానికి పరిచయం చేసింది. దీనిని CR-450గా వ్యవహరిస్తుంది. బీజింగ్లో దీన్ని పరీక్షించారు. గంటకు 400 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. మరి గంటలో 450 కిలోమీటర్లు ప్రయాణించగలగడమంటే వారేవా అనిపిస్తుంది. ఈ హై స్పీడ్ రైల్ డిజైన్ చాలా నాజుగ్గా బుల్లెట్ షేప్ ముక్కుతో ఉంటుందని చైనా రైల్వే వెల్లడించింది. ఇది అత్యధికంగా గంటకు 450 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని తెలిపింది. ఇది వినియోగంలోకి వచ్చే నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని చెప్పింది. ఈ ట్రైన్ బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లోనే ప్రయాణించగలదు. గతంలో ఈ ప్రయాణానికి 4 గంటల సమయం పట్టేది. ప్రస్తుతం చైనాలోని హైస్పీడ్ రైల్ వ్యవస్థ అతిపెద్దది. మొత్తం 45,000 కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఈ ఏడాదిలోనే చైనా ప్రభుత్వ రంగ రైల్వే సంస్థ CR-450 ప్రోటోటైప్ను పరీక్షిస్తామని పేర్కొంది. చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీని కింద హైస్పీడ్ రైళ్లు, వంతెనలు, ట్రాక్లు, సొరంగాలు నిర్మించనున్నారు. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతం CR-400 మోడల్ కంటే ఇది 12% ఎక్కువ. విద్యుత్తును కూడా 20% తక్కువగానే వినియోగించుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక గత మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.